ఓం శ్రీ మాత్రే నమః. ప్రాణం పోయినా సరే మిథున రాశివారు ఈ పేరు గల స్త్రీని వదులుకోవద్దు. డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపు మీరు తప్పకుండా ఈ మార్పులైతే చూస్తారు. అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. అసలు ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరు ఏ పేరు గల స్త్రీని అసలు విడిచిపెట్టకూడదు. వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. ఈ మిథున రాశి జాతకులకి సమయం అంతా కూడా మేలే జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఈ పేరుగల స్త్రీని అసలు విడిచిపెట్టకూడదు. మిథున రాశి వారు ఎప్పుడూ కూడా ఎస్ అనేటటువంటి పేరు మొదలయ్యే అక్షరంతో స్టార్ట్ అయ్యేటటువంటి పేరు ఎవరికైతే ఉందో, లేదా సా గుణితంలో ఏదైనా సరే అక్షరంతో మీరు పేరు మొదలయ్యేటటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీని మాత్రం మీరు అసలు ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో మాత్రం మీరు అసలు ఆ స్త్రీని వదులుకోవద్దండి. అది మీ ధర్మపత్ని అయినా సరే, మీ సోదరి అయినా సరే, మీ తల్లిగారైనా సరే, ఈ అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో ఆ పేరు గల స్త్రీని మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆ స్త్రీ కారణంగా మాత్రం మీకు అద్భుతమైనటువంటి రాజయోగం మీకు ఈ సమయంలో కలగబోతూ ఉందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా అదృష్టమే అదృష్టం. అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన వస్త్ర లాభాలు కలవు. సూర్య నమస్కారం వలన మీకు మేలు జరుగుతుంది. ప్రధాన కార్యక్రమాల్లో విజయ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదండి, ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ప్రయత్నాలు ఫలించి మీ యొక్క ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. కేవలం ఊహల్లో కాకుండా కార్యాచరణలో కృషిని కొనసాగించండి. ఉద్యోగంలో క్షేమదాయకమైన ఫలితాలు కూడా ఉంటాయి. శ్రేయస్సు పెరుగుతుంది. తోటి వారి నుండి లభించే ప్రోత్సాహం సానుకూలంగా మీకు పనిచేస్తుంది. విజ్ఞానపరంగా అభివృద్ధి సాధిస్తారు. సమాజానికి ఉపయోగపడే విధంగా మీ యొక్క ఆలోచనలు కూడా ఉంటాయి. కార్యాచరణ ఉంటుంది. పెద్దలను మెప్పించే విధంగా ధర్మబద్ధంగా పనిచేస్తారు. మీరు చేస్తున్న పనిలో స్పష్టత అనేది పెరుగుతుంది. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా మేలైన మార్పులు అయితే కొనసాగుతాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే అధిక లాభాలు గడించే అవకాశం ఉంటుంది. అయితే ఆర్థికపరమైన విషయాల్లో మొహమాటం వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. సమయానికి నిర్ణయాలు తీసుకుని డబ్బును సద్వినియోగం చేసుకోండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని స్మరించడం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ మిథున రాశి వారికి అంతా కూడా ఈ సమయంలో మేలు జరుగుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. ఈ మిథున రాశి జాతకులకు ఈ నెల ద్వితీయార్థం 7వ ఇంట్లో గ్రహాల సంచారం వలన కార్యాలయంలో ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండడం మంచిది. సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు అయితే రావచ్చు. బదిలీలు లేదా ప్రయాణాలు కూడా ఉండవచ్చు. ఆర్థిక పరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన రుణ విముక్తి కలుగుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో భాగస్వామ్యులు లేదా ప్రయాణాల వలన ఖర్చులు కూడా పెరగవచ్చు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు కూడా చేస్తారు. కొత్త పెట్టుబడులు ఈ నెల ప్రథమార్థం కూడా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో రిస్క్ తీసుకోకపోవడమే మీకు మేలు జరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం జాగ్రత్త అనేది చాలా అవసరం. గురువు జన్మరాశిలోకి రావడం వల్ల స్థూలకాయం లేదా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. కానీ డిసెంబరు నెల ఈ రాశి వారికి 16వ తేదీ తర్వాత నుండి కూడా రవి 7వ ఇంట్లోకి రావడం వలన పొట్ట లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు, వేడి చేయడం వంటివి ఇబ్బందులు పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించడం మంచిది. వ్యాపారస్తులకి ఈ నెల ప్రారంభం కూడా లాభదాయకంగానే ఉంటుంది. విద్యార్థులకు ఇది ఒక మంచి సమయము. గురువు జన్మరాశిలోకి రావడం వలన తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటారు. 3వ ఇంట్లో కేతువు కారణంగా పట్టుదల కూడా అధికంగానే పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఈ నెల చాలా అనుకూలంగానూ ఉంటుంది. చూశారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక
ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా తెలివితేటలు కలవారుగా ఉంటారు. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా కూడా వీరైతే మార్చుకుంటూ ఉంటారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే వీరు శిక్షణిస్తారు. ఈ రాశి వారు వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారం నుంచి అత్యధిక తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందువలన వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో కూడా వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాల్లో ఎవరికి కూడా తెలియకుండా వీరు వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. ఈ రాశివారు ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకునే వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశివారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళ నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు మంచి నైపుణ్యం కలవారుగా ఉంటారు. వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత ఉంటుంది. అలాగే శిల్పకళ, చిత్రలేఖనము, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణాలు, అలంకరణ యందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైన కౌశలం కూడా ఉంటుంది. ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ విధంగా మనం తెలుసుకుందాం. మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావాలు, ఇతరుల అభిప్రాయాలకు గౌరవం విలువ ఇస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అలాగే జాలి, దయ కలవారుగా ఉంటారు. అవతల వారి యొక్క కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు. ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రము కూడా వెనుకాడరు. అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత వీరు ప్రదర్శిస్తూ ఉంటారు. వీరు ఒక పని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు. దాన్ని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు. వీరికున్న నైపుణ్యాలు, స్కిల్స్ ఇంకెవరికి కూడా ఉండవు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.